ప్రార్థించుద్దాం. ప్రియమైన తండ్రి, చదవబడిన లేఖనం కొరకు వందనాలు. వాక్యమైన దేవుడు, నీ వాక్కు చేత ఈ ఉదయ కాలం నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం. దేవుడి ఈ రీతిగా నెబుకద్నెజర్ కాలంలో ప్రజలందరూ కూడా బంధించబడగా దేవుని పిల్లలు, దేవుడు ఇప్పుడు తన సేవకునికి ఒక దర్శనం ద్వారా చూపిస్తున్నాడు. నీ ఎదుట కనబడుతున్నవి ఏమిటి అంటే 2 గంపల అంజూర పండ్లు నాకు కనబడుతున్నాయి అని చెప్పాడు. ఒక గంపలో ముందుగా పరిపక్వమైనటువంటి అంజూర పండ్లు, మిక్కిలి మంచిగా ఉన్న పండ్లు అన్నాడు. ఆ తర్వాత నీకేం కనపడుతున్నాయి అంటే మరలా అంటున్నాడేనా, మిక్కిలి జబ్బైనటువంటి అంజూరపు పండ్లు కనబడుతున్నాయి అన్నాడు. జబ్బువిగాను తినశక్యం కానంతగా జబ్బువిగా ఈయన కనబడుతున్నాయి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగన ఇప్పుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. నేను ఎలాంటిగా చేస్తూ పోతున్నంత ప్రజలంటే మేలు కలగవలని ఈ స్థలం నుండి నేను కల్దీల దేశానికి చెరగా పంపుచున్నాను. జాగ్రత్త వినాలి. ఇప్పుడు దేవుడు తన పిల్లల్ని మేలు కలగడానికి ఎక్కడ పంపిస్తానన్నాడు? మేలు కలగడానికి చెరలోకి తీసుకెళ్తున్నాను. మేలు కలగటానికి నీకు శ్రమ కలగబోతుంది. నీకు మేలు కలగటానికి నీకు దుఃఖం వస్తుంది. మేలు కలగడానికి నీకు జబ్బు వస్తుంది. మేలు కలగటానికి నీకు ఒక అగ్ని వంటి పరీక్షలు కలుగుతాయి. మేలు కలగటానికి మునుపు ఇలాంటివే ఉంటాయి. ఇవి వద్దు అనుకోవద్దు. మీరు వెళ్ళండి. జబ్బు కలిగినటువంటి పండ్లుగా మీరు ఉన్నారా? నేను మంచి అంజూరపు పండ్ల వల్లే మార్చగలవాను, తిరిగి మరలా పునరుద్ధరించగలిగిన వాడను. ఎవరైతే మంచిగా అంజూరపు పండ్లు అనుకుంటున్నారో ఆ యొక్క ఐగుప్తు ప్రాంతాన్ని అంతటికి కూడాను నేను ఇలాగున ఆ జబ్బు పండ్ల వల్లే నేను చేదును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు ఈ రీతికి తెలియజేస్తున్నాడు. సంఘంతో తన పిల్లలను తిరిగి మరలా పునరుద్ధరించగలిగిన దేవుడు, తన బిడ్డలను తిరిగి మరలా నిలబెట్టగలిగిన వాడు, తిరిగి మరలా నాటగలిగిన వాడు, తిరిగి మరలా కట్టగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. తిరిగి మరలా నువ్వు నా యొద్దకు రావాలి. ఎవరు రావాలి? గట్టిగా చెప్పాలి. ఎవరు రావాలి? నీ హృదయం దేవుని దగ్గరికి రావాలి. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, పాస్టర్ గారు రాలేదు, పాస్టమ్మ గారు రాలేదు కాదు, నువ్వు రావాలి దేవుని దగ్గరికి. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నేను నిన్ను కడతాను, నేను నీ కుటుంబాన్ని కడతాను, నీ వ్యక్తిగత జీవితాన్ని కడతాను, నీ ఆర్థిక పరిస్థితుల విషయమై కడతాను, నీ యొక్క అనుభవాలు దుఃఖం విషయంలో ఆదరణ చేత నిన్ను కడతాను, ఏ విషయంలో నువ్వు వేదన పడుతున్నావో ధైర్యం అందించి నిన్ను కడతాను. హల్లెలూయా. తిరిగి మరలా నా ఎదుగు రా, హృదయపూర్వకంగా రా, పూర్ణ హృదయంతో రా. నువ్వు రాగలిగినప్పుడు నేను చేయబోతున్న కార్యం అది. అయ్యో నాకు ఇది అక్కర్లేదు నువ్వు అనుకోవద్దు. అయ్యో మా పరిస్థితి అంతా జబ్బు కలిగినటువంటి పండ్ల వలె అయిపోయింది, ఎందుకు ఉపయోగం లేని జీవితం అనుకోవద్దు. తిరిగి మరలా కట్టగలిగిన వాడు నేను. ఏ విషయంలో పాడైపోతున్నాయో, ఏ విషయంలో పరిస్థితులు పాడైపోయి కూర్చున్నాయో తిరిగి మరలా సరి చేయగలను ఆయన. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి నేను నీ ఎదుట పరలోకపు తండ్రి నేను తప్పు చేశానని తెలియపరిచి బయలుదేరాడు. అప్పుడు పరలోకపు తండ్రి అతను దర్శించడానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మొదట నీ హృదయంలో ప్రేరేపణ కలగాలి. నా దేవుడి దగ్గర నేను వెళ్ళాలి. ఈ పరిస్థితి నా కుటుంబానికి ఎందుకు తాకింది? ఈ విషయమై నా జీవితం ఎందుకు ఇలాగయింది? ఎందుకని ఆర్థిక నష్టం? ఎందుకని శోధన? దేవుడు తిరిగి మరలా కట్టగలవాడు. నీ హృదయం త్రెప్పబడిన కాక. గట్టి చెప్పండి. ఒక దినం దేశమంతా కరువు కలుగుతున్న కాలం అది. దేశం చాలా కరువుతో ఉంది. ఆ కరువు యొక్క పరిస్థితులు చాలా ఘోరం. దేవుని యొక్క ప్రజలు వెలుపడికి వెళ్ళలేరు. బయటికి వెళ్ళిపోదాం ఎక్కడన్నా, ఈ దేశంలో కరువు ఉంది, పక్క దేశానికి పోదామంటే దేశం చుట్టూ శత్రువులు ఉన్నారు, యుద్ధ వాతావరణం, బయటికి వెళ్తే చచ్చిపోతారు.
లోపలుంటే కరువుతో చచ్చిపోతారు. చాలా పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి. ఆ దినాల్లో పావురపు అరరెట్ట 5 రూపాయలకు అమ్మబడుతున్న కాలం. రెట్ట ఎవరైనా తింటారా? రెట్టలో కూడా సగం వంతు, రెట్టలో సగం 4కి టచ్ చేసేంత 5 రూపాయలకు అమ్మబడుతున్న కాలం అది. ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటున్నారు, ఈ దినము ఈ కరువు కాలం మధ్యలో నా కుమారుణ్ణి నా బిడ్డను నేను అందిస్తాను, ఇద్దరు వండుకొని తిందాం, రేపటి దినానికి నీ బిడ్డను వండుకుందాం అని డిసైడ్ అయ్యారు. ఒక బిడ్డను వండారు, తిన్నారు. మరుసటి దినమైంది, ఈమె ఇప్పుడు తన కుమారుడు దాచిపెట్టింది. ఈ పంచాయతీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుగారి దగ్గర చెప్తున్నారు, అయ్యో దేవుడే ద్వారము తెరవకపోతే నేనేమి చేయగలను అంటూ వస్త్రాలు చెప్పుకుంటున్న సమయం అది. దైవజనుడైన ఎలీషా ఇలాగ మాట్లాడుతున్నారు, ఇదిగో రేపటి కల్లా ఒక్కొక్కింటికి రూపాయికి ఇదిగో ఇంతగా ఆశీర్వదకరమైనటువంటి పిండి, మాణికల పిండి, యవల పిండి అందరికి అందించబడుతుంది, సమృద్ధిగా అందించబడుతుంది అంటుంటే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకుడు అంటున్నాడు, దేవుడే ద్వారం తెరిచిన ఇది ఎవరు కూడాను ఇది పొందుకోలేరు, ఇది జరగని పని. అయిపోయింది, కరువు వచ్చేసింది దేశంలోకి, అయిపోయింది, దేశంలో కరువు వచ్చింది. బయటికి వెళ్తే చచ్చిపోతాం, లోపల ఉన్న చచ్చిపోతాం. దేశంలో కరువు అంత భయంకరంగా ఉంది. దైవజనుడు అన్నాడు, అందరూ పొందుకుంటారు, నువ్వు కళ్ళతో చూస్తావు, కానీ నువ్వు తినకుండా ఉంటావు, నువ్వు పొందుకోలేవు అన్నాడు. మరుసటి తెల్లవారుజాము 4 కుష్ఠరోగులు కలిశారు. 4 కుష్ఠరోగులు కలిసి అనుకుంటున్నారు, అయ్యా మనం ఎక్కడున్నా ఎలాగో చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళి ఆ పట్టణంలో పోయి ఆ దేశంలో ఎవరైతే ఉన్నారో శత్రువుల మధ్యలో పోదాం, సిరియన్ దండలో పోదాం, వాళ్ళు ఒకవేళ బతకనిస్తే బతుకుదాం, లేదు మనల్ని మన పరిస్థితిని చూసి ఈత ముద్ద పెడితే తిందాం, మనం ఇక్కడుంటే ఎట్టాగో చచ్చిపోతాం, అక్కడ ఉన్న 2 ఆప్షన్లు ఉన్నాయి, ఏం చేయొచ్చు, బతకనిస్తే బతుకుతాం, చంపేస్తే చచ్చిపోతాం, కనుక బయలుదేరదామా. 4 కలిసి ప్రయాణం చేస్తున్నారు. 4 కలిసి ఒకటే మాట, అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు, కరువుల మధ్యలో ప్రయాణం చేస్తున్నారు. వారు వెళుతున్నారు. ఆ తండ్రిలోకి వెళ్ళేపాటికి ఎవరు కనపడలా. వారి యొక్క వస్త్రాలను, బంగారాన్ని, ఆహారాన్ని సమకూర్చుకున్నారు, దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు వారిలో ఒకడు అంటున్నాడు, ఇదిగో ఈ విషయాన్ని మనం దాచిపెట్టచ్చా, ఈ విషయాన్ని మనం అందరం ఊరకుండొచ్చా, మనం ఊరకనే ఉండకూడదు. ఎలా ఉండకూడదు? గట్టి చెప్పండి సంఘమా, ఎలా ఉండకూడదు? మనం వచ్చామా ఇల్లేమా మనకెందుకు, వచ్చామా ఇల్లేమా మనకెందుకు, ఊరకనే ఉండకూడదు. దేవుని శుభవర్తమానం అందరికీ తెలియపరచాలి, ఈ శుభవర్తమానం అందరికీ ప్రకటించాలి, రాజుకు తెలియపరచాలి. వారు ప్రయాణమే బయలుదేరొచ్చారు. రాజు దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుడికి చెప్పారు. ఆ ద్వారపాలకుడు రాజుకు చెప్పాడు. రాజుకు చెప్పగానే అతను ఆ మాట విని, ఒకవేళ శత్రువు మనందరినీ తీసుకొచ్చి అక్కడికి వెళ్ళంగానే మనం చంపడానికి ప్లాన్ చేశాడేమో అనుకున్నారు, చంపడానికి ప్లాన్ చేశాడేమో అని మాట్లాడుకున్నా. ముందుగా వీళ్ళు కొత్త మందిని పంపించి చూస్తే ఎవరు లేరు, అందరూ కూడా ఎవరు ఏది కనపడలేదు. వారి యొక్క వస్త్రాలు అక్కడ బారిలో పడిపోయి ఉన్నాయి. అయ్యో వారు కలిగినటువంటి ఆహారం గుడారాలు అక్కడ విడిచిపెట్టేస్తారు. ఇది చూసినటువంటి వారు వర్తమానం చెప్పగా అందరికీ కూడా ఆహారం దొరికింది. దేవుడు చెప్పిన మాట ఏది నిర్ధకం కాదు. ఈ ఉదయకాలం ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పిన మాట ఏది నిర్ధకం కాదు. ఏం చెప్పాడు? నీ జీవితాన్ని తిరిగి మరలా పునరుద్ధరిస్తానని చెప్పాడు. ఎక్కడ పతనమైపోయావో, ఎక్కడ బలహీనమైపోయావో, ఎక్కడ వ్యతిరేక దిశలో నడుస్తుందో తిరిగి మరలాను నా దగ్గరికి రాగలిగితే నేను నిన్ను కట్టెదను సమృద్ధి ఆహారం చేత నిలబెట్టేదను. ఆమేన్. దేవుడు నిలబెట్టగలిగిన వాడు, సమృద్ధి ఆహారం ఇచ్చి నిలబెట్టగలిగిన వాడు. కొన్ని మాటలు మీరు గమనించాలి. బైబిల్ లేఖనం ఈ రీతిగా చెప్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు సర్వాన్ని కోల్పోయాడని మనం చూడగలం. దేవుడు సమస్తం ఇచ్చాడు. ఆస్తి, తన కుమారులు, తన బిడ్డలు,
అంతా కూడా కోల్పోయాడు. ఒక్క రోజునే కోల్పోయాడు. ఎంత నష్టమో! భార్య దూషించింది, నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. నాశనం అయిపోతున్న మధ్యలో దేవుడు తిరిగి మరలా ఇతరులకు ఆశీర్వదకరంగా తను నిలబెట్టినట్లు మీ కుటుంబాన్ని నిలబెట్టిన గాక, నీ జీవితం నిలబెట్టిన గాక. ఆమేన్. దేవుడు నిలబెట్టేది దేనికి? దేవుడు పునరుద్ధరణ చేసేది దేనికి? చెప్పాలి. మన వరకే కాదు, మన ద్వారా అనేకులకు నిరీక్షణ కలగ చేయటానికి. మన వరకే కాదు, మన ద్వారా అనేకులకు నిరీక్షణ కలగడానికి. నోవాహు ఒక కాకిని పంపిస్తే అది వెళ్ళిపోయింది, తన వరకు తను చూసుకుంది, స్వార్థం. నోవాహు పావురాన్ని పంపించగా అది దాని నోట పెంచబడినటువంటి ఒలీవ మొక్కను కొమ్మను తన నోట ఉంచుకొని మరలా తిరిగి నోవాహు దగ్గరికి ప్రయాణమైంది. ఎక్కడ బలహీనమవుతుందో, ఎన్ని దినాలు అయిపోయి అప్పటికే చాలా దినాలైంది బయటికి రాక, ఏముంది అంతా కూడా కోల్పోయిన ఒలీవ చెట్టు ఒక్కటి మాత్రమే నేను జీవించునని చెప్పిన సందేశం ఈ రోజున నీ ద్వారా ఎన్నో పరిస్థితులు, ఆటుపోట్లు జరిగి నా కుటుంబం దద్దరిల్లిపోయాయి, నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, నా పరిస్థితులు అంతరీతిగా ఎన్నో రీతిగా చనిపోవడానికి నేను వెళ్ళాను, అలాంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. అయినా నా దేవుడు నన్ను కట్టాడని, దేవుడు నా కుటుంబాన్ని నిలబెట్టాడని నీ ద్వారా అనేక మంది నిరీక్షణ కలిగి ఉందరుగాక. అంటే చెప్పండి హల్లెలూయా. నీ ద్వారా దేవుడు పునరుద్ధరణ దేనికి చేసేది? దేనికంటే నీ ఒక్కడికే కాదు, యోసేపును బట్టి తన ఇంటి వారందరికీ, తన 70 మంది కుటుంబ సభ్యులందరికీ తిరిగి మరలా నిరీక్షణ కలగజేశాడు. కరువులో ఆయన తన పిల్లలను కాపాడువాడు, కరువులో తన బిడ్డలను ఆయన కాపాడే దేవుడు. రెండవ విషయాన్ని పరిచయం చేస్తున్నాను. దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఒక వ్యక్తిని బలహీనమైపోయిన, పాడైపోయిన జీవితాన్ని నిలబెట్టడం గల కారణం. రెండవ సూచన, ఇతరులు ఏమంటారంటే వీళ్ళు ఇంకా బాగుపడరు. ఏమంటారు చెప్పండి? ఇతరులు ఏమంటారు? గట్టి చెప్పండి, ఏమంటారు? వీళ్ళు బాగుపడరు, ఈ కుటుంబం అయిపోయింది, వీళ్ళు పైకి రారు, ఈ సంఘం అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ కుటుంబం అట్ట అయిపోయింది, వీళ్ళ కుటుంబం లేగదు. ఇదేగా మాట్లాడుకుంటారా లేదా? నోరు తెరిచి చెప్పండి. మీరేం మాట్లాడతారు నా బాధ తెలుసు. చెప్పనా? మధ్యలే మనుషులు చెప్తారు ఇలాగినా, వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పిల్లల పని అయిపోయింది, వీళ్ళక బాగుపడరు, వీళ్ళు పైకి రారు. దేవుడు అంటున్నాడు, జబ్బుగా ఉన్నటువంటివి అనుకుంటున్నారు బబులోను కాలంలో ఉన్న ప్రజలు. ఇవి జబ్బి వీళ్ళ పని అయిపోయింది అనుకుంటున్నారు. నేను తిరిగి మరలా కట్టేదనా? గట్టిగా చప్పట్లు కొట్టు. నేను తిరిగి మరలా కడతాను, పాడైపోయిన కుటుంబాలను తిరిగి మరలా కడతాను. హల్లెలూయా. హన్నా తెలియజేస్తుంది. హన్నా అంటుంది, పెంట కుప్ప నుంచి పైకి లేవనెత్తువాడు నీవు, దీనులను ఉన్నతమైన సింహాసనం మీదకి లేవనెత్తగలిగిన వాడు నీవే, లేమి కలిగిన వారిని పెంట కుప్ప నుంచి పైకి తీసుకురాగలిగిన వాడు నీవే. ప్రజలు అనొచ్చిలాగున ఇలా పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, ఇంత నష్టమైపోయింది, అంత నష్టమైపోయింది, ఇద్దరు ఇలాగైపోయింది, అలాగైపోయింది, ఆ ఇంట్లో అట్ట అయిపోయింది, వీళ్ళ ఇంట్లో అట్ట అయిపోయింది, వీళ్ళు ఇంకా బాగుపడరు, పైకి లేవరని దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ జబ్బు కలిగిన పండ్లు బాగు చేయబడినట్లుగా నేను నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తగలిగిన వాడును. పెంట దగ్గరికి ఎవరు పోతారా? ఏమన్నా దొరికిద్దా? చెప్పరేంటండి? పేడ కుప్ప దగ్గర ఏమైనా దొరికిద్దా? చెత్త ఏరుకునేవాడు కూడా అక్కడ పోతాడా? చెత్తలో ఉన్న ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ బాటిల్ దొరుకుతాయని పోతారు. పెంటలు ఏం దొరుకుతాయి? చెప్పాలి, నోరు తెరవాలి. మీరు ఏమి దొరకవు, ఏమి రావు.
ఏమి రావు. ఏమైందా పేతురు? రాత్రి అంతా ప్రయాసపడ్డు, ఏమి దొరకలేదు, ఏమి రావు, ఏమి దొరకట్లే నీకు. ఆయన మాట సెలవిస్తున్నాడు, ఆయన మాట సెలవిస్తున్నాడు. నీ హృదయాన్ని ఒక్కసారి మళ్ళించి చూడు, తిప్పు తిప్పు, టర్న్ చేయి. నువ్వు మూర్ఖంగా కూర్చుంటే అందరు నా దగ్గర రావాలి, యేసు ప్రభు కూడా నా దగ్గర రావాలంటే కుదరదు. నువ్వు రావాలి, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆమేన్. మొదట నువ్వు ఆయన దగ్గరికి రా. ఎవరో రావాలా? మొదట నువ్వు నా దగ్గరికి రా, నేను అప్పుడు నీ యొద్దకు వస్తాను. ఆమేన్. నా దగ్గరికి రా. దేవుడు అంటున్నాడు, ధోనిని తిన్నగా నడిపించి వల విసురు. సముద్రంలో చేపలు ఉంటాయో ఉండవా? దొరకట్ల. చాలామందికి సమృద్ధి లేదు, దుఃఖం. వేస్తుంటే దుఃఖం దొరుకుతుంది, వాళ్ళు వేస్తుంటే వేదన దొరుకుతుంది, వాళ్ళు వేస్తుంటే నిందలు దొరుకుతున్నాయి. అయ్యో, దేవుడు అన్నాడు, ఇప్పుడు నేను చెప్తున్నాను, సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని కలగబోతుంది. నేను నిన్ను పోషించబోతున్నాను. సముద్ర వ్యాపార వాక్యం అంటుంది, వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో ఇదిగో మహిమ ఒక వ్యక్తి మీద నిలబడినప్పుడు, దేవుని మహిమ నీ మీద నిలబడినప్పుడు సముద్ర వ్యాపారం నీ మీదకి త్రిప్పబడును. ఆ రీతిగా ఆశీర్వాదం ఉంటుంది. ఇది ఇక లేదు, పైకి రారు. వీళ్ళ కుటుంబం అయిపోయింది, వీరి బిడ్డల జీవితం అయిపోయింది, వారి యవన బిడ్డల జీవితం అయిపోయింది, వీరి పిల్లల జీవితం అయిపోయింది. మీరు ఆర్థికంగా బతకలేరు, ఇక అయిపోయారు, ఇక తలెత్తుకోలేరు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను. మనుషులేమో జాగ్రత్త వినండి, దేవుని స్ట్రాటజీ చాలా గొప్పగా ఉంటుంది. మనుషులు వీళ్ళు చాలా గొప్పలండి, వీళ్ళు చాలా గొప్పగా ఉంటారండి, వీళ్ళు సూపర్ అండి, వీళ్ళు బాగా ఉంటారండి. చదువుకున్న పిల్లలు కూడా నేర్చుకోవాలి, గర్వం ఉంటుంది మీలో. నేను బాగా చదువుకుంటానండి నువ్వు అనుకుంటా. దేవుడు అంటాడు, గనులను చూడైనా ఘనహీనంగా ఉన్న వారిని గనులుగా లేవనెత్తాడు. గట్టిగా చెప్పడం కూడా స్ట్రాటజీ. పెంట కుప్ప నుంచి ఆయన తన పిల్లలను పైకి లేవనెత్తగలిగినవాడు. మనుషుడు దేన్ని ఘనంగా చూస్తారు, దేవుడు దాన్ని ఘనహీనంగా చూస్తాడు. మనుషుడు దేన్ని ఘనహీనంగా చూస్తాడు, దేవుడు ఆ వ్యక్తిని గనులుగా నిలబెడతాడు. యోసేపును చులకన చేశారు, యోసేపును అందరూ అన్నారు, హేళన చేశారు. కళ్ళగనేవాడు రేపు వచ్చాడు రా కళ్ళగనేవాడు. హేళన, నవ్వులు హేళన చేసే వాళ్ళ మధ్యలోకి ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? హేళన పడినటువంటి వ్యక్తి ఎక్కడ నిలబడుతుంటే అక్కడ దేవుడు తోడుగా ఉండి ఆ ఇంటినంతటిని దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. జైల్లో ఉన్నాడా? ఒక అధికారిగా ఉంటున్నాడు. దేవుడు ఇప్పుడు అతను ఒక సింహాసనం మీద నిలబెట్టాడు. గనులను ఆయన ఘనహీనంగా ఉన్నవారిని, దీన దశలో ఉన్నవారిని, ఆయన దరిద్రంలో ఉన్నవారిని పైకి లేవనెత్తగలవాడు. హల్లెలూయా. ఎవరు మీ కుటుంబాన్ని బాగుపడరంటున్నా, వీళ్ళ జీవితం ఇంతే, వీళ్ళ పరిస్థితులు ఇంతే అంటున్నా, తిరిగి మరలా పైకి లేవనెత్తవాడు ఆయన, తిరిగి పునరుద్ధరించగలవాడు ఆయనే. హల్లెలూయా. సో థర్డ్ వన్, దేవుని యొక్క సన్నిధిలో ఎవరినైనా నిలబెడతాడు, ఎవరినైనా కడతాడు, ఎవరినైనా బాగు చేస్తాడంటే తనకు విధేయులైనటువంటి వారిని. ఎవరిని చెప్పండి గట్టిగా, చెప్పండి. తనకు విధేయులైనటువంటి వారిని, దేవునికి ఇష్టలైనటువంటి వారిని, దేవుని వాక్యానికి చోటిచ్చిన వారు విధేయులై వెనువెంటనే ఆ పని చేయగలుగుతారు. ఆమేన్. ఇంత పెద్ద కష్టమా అని చెప్పరు. విధేయత ఎప్పుడూ కూడాను ప్రశ్నించదు. ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది, ఫిలిప్పు, నాకు నపుంసకుడు యెరూషలేము నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, అతనితో నువ్వు మాట్లాడాలయ్యా, వెళ్ళు అంటే ప్రశ్నించలేదు. వెంటనే ఆత్మ చేత పరుగులు తీస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? అతడు ఏం చదువుతున్నాడో ఆ యొక్క గొర్రె పిల్ల గురించి వివరిస్తున్నాడు. యేసు ప్రభువారే. వెంటనే అతని రథమును ఆపి దిగి అంటున్నాడు, నీళ్ళు ఇక్కడే ఉన్నాయి, బాప్తిజం ఇవ్వడానికి ఏదైనా ఆటంకంగా ఉందా? ఏమీ లేదు.
విధేయత ఎప్పుడు కూడా ప్రశ్నించదు. విధేయత ఎప్పుడు కూడాను డౌట్ పడదు. ఒబీడియన్స్ వితౌట్ డౌటింగ్. విధేయత ఎప్పుడు ప్రశ్నకరంగా ఉండు. బైబిల్ అంటుంది, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 వచనం అబ్రహాము గురించి చెప్తున్నాడు. దేవుడు అబ్రహాము అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. వాగ్దానం నెరవేర్చుటకై దేవుడు సమర్థుడిని రూఢిగా విశ్వసించెను. కనుక విశ్వాసం, ఏ విశ్వాసం అయితే అతను వయసు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతను విశ్వసించాడు, దేవునికి విధేయుడయ్యాడు, ఆ విధేయత అతనికి బలము సమకూర్చెను. ఈరోజు మనకు అన్ని ప్రశ్నలే. ఏదైనా పని చేయమన్నాం అనుకో, అన్ని ప్రశ్నలే ముందుంటాయి జవాబు తర్వాత. ఈ పరిస్థితి ఎలా బాగుపడుతుంది? ఒక ప్రశ్న. నా ఫైనాన్షియల్ స్థితి ఎలాగో మెరుగు చేయబడుతుంది? ఒక ప్రశ్న. నా యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా మెరుగు చేయబడుతుంది? ఒక ప్రశ్న. నా భార్య మారిందా లేదా? ఓ ప్రశ్న. భర్తలో నా భర్త మారుతాడా లేదా? ఇక అదే కోపమా? ప్రశ్న. భార్యలో నా పిల్లలు మారుతారా లేదా? ఇంతేనా? మనం ప్రశ్నల్ని లోపల పెట్టుకొని, డౌట్లని లోపల పెట్టుకొని, సందేహాలని లోపల పెట్టుకొని దేవుని దగ్గర మాత్రం ఏం తెలియనటువంటి వారిగా ప్రార్థన చేయడానికి వస్తాం. హలో, ప్రార్థన చేయడానికి అయితే వచ్చేసావు, లోపలైతే బోల్డ్ అన్ని ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను అడిగినప్పుడు నీ లోపల సందేహం ఉంచుకొని అడగద్దు. ఏం చేయకూడదు? గట్టి చెప్పండి. నీ లోపల సందేహం ఉంచుకొని నువ్వు నన్ను అడగద్దు. నేను నీ జీవితంలో పాడైపోయిన దాన్ని బాగు చేయాలంటే, నాశనమైన దాన్ని తిరిగి మరలా నిర్మించాలంటే నువ్వు సందేహించకుండా నిలబడు నా దగ్గర. ఆమేన్. ఎలా ఉండాలా? సందేహించకుండా నిలబడాలా. మన హృదయాలు అన్ని సందేహాలతోనే వస్తాం. ఇది అయ్యిద్దా అవదా? ఇల్లు నిర్మాణం అయ్యిద్దా అవదా? ఈ పరిస్థితులు అయితే దేవుడు అన్నాడు, నేను కదా నిన్ను నడిపించింది, నేనే సమస్తం చేయగలను దేవుడిని కూడా. ఆమేన్. గట్టిగా చెప్పండి. విధేయత చాలా ప్రాముఖ్యం. భార్య భర్తకు విధేయురాలు అయి ఉండాలి, అంతే. ఆ విధేయతని భర్తను ప్రేమగా నిన్ను మార్చేటట్లుగా, నీ మీద ప్రేమ చూపించే విధంగా మార్చబడుతుంది. విధేయత మీదనే ఆధారపడి ఉంటుంది. విధేయత లేని స్థలంలో ఆటంకాలే, ఇన్బ్యాలెన్స్డ్ ఉంటాయి. దేవునికి నువ్వు విధేయత కలిగి ఉంటేనే నీ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో బలంగా నిలబడుతుంది. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ కనీసం ప్రేమతో మాట్లాడలేరు. మరి ఎందుకు నీకు ఈ మోహన్ ప్రార్థన? లోపల కక్ష, లోపల కఠినం, లోపల మార్పు పొందడానికి అవిధేయత అక్కడ ఆగిపోయి మన చెప్పింది ఆగిపోయా. అవిధేయత మాట్లాడింది. అబ్రహాము దేవునికి విధేయుడై నడిచాడు. నోవాహు అని పిలవగా నోవాహు వెంటనే దేవునికి భయపడిన వాడై, ఈ నిర్మాణం చేయగలిగిన నా వల్ల కాదు, అంత పెద్ద దానికి మెటీరియల్స్ తీసుకురావడం చాలా కష్టం అని లేదు. దేవుడు చెప్పినట్లుగా చేసి ముగించాడు. ఆమేన్. మనం ఎవరో చెప్పిన మాటలకి ఇదే చూపిస్తాం. ఎవరో ఎంత టాలెంటెడ్ పర్సన్లు అనుకున్నాం మనం. ఎవరో చెప్పిన మాటలు నాకు చెప్పారు లేదు, నాకు తెలిసింది లేదు.
వాళ్ళెవరో మాటలు వినేసి నువ్వు వినేసి దాన్ని రైట్లు కొట్టేసుకొని ఆ ప్రకారంగా నీ కుటుంబం నడుపుకోబాక. ఎవరైతే నా మాట విని వాటి ప్రకారం చేయనో ఆ ఇల్లు బండను పోలుంటుంది, బండ మీద కట్టబడిన ఇంటిని పోలుంటుంది. ఆ ఇంటి మీదకి గాలి వచ్చింది, వరద వచ్చింది. ఏమొస్తాయి? సమస్యలు రావట్లేదు, వస్తాయి. దేవుని వాక్యం చేత కట్టబడిన విధేయత కలిగిన కుటుంబం ఎప్పుడు చెదిరిపోదు, దేవుని సన్నిధిలో నిలబడదు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు ఈ దినం నిలబడదు గాక, నీ కుటుంబం నిలబడును గాక. పరిస్థితులు రాకమనిపే సమస్యలను బట్టి భయపడి అయిపోబాక. రా, నిలబడు, నిలబడు, ప్రభు దగ్గర నిలబడు, ఆయన కడతాడు. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఈ బాణీల నిండా, రాతి బాణీల నిండా నీళ్ళతో నింపండి. అసలు కావాల్సిన ద్రాక్షరసం కదా, ద్రాక్షరసం నింపండి అని చెప్పలేదు ప్రభు. క్వైట్ ఆపోజిట్, వాటర్ నింపండి. దేవుడు చూస్తుంది ఏంటంటే విధేయత. నీలో మూర్ఖత్వాన్ని ఆయన ఇష్టపట్టలేదు. ఒక మూర్ఖుడిగా, మూర్ఖురాలుగా ఉంటుంది నా దేవుడు ఇష్టపట్టలేదు. నిన్ను నువ్వు తగ్గించుకొని విధేయత కలిగి ఉంటే నా దేవుడు ఇష్టపడుతున్నాడు. రా, విధేయత కలిగి నిలబడు. ఆయన ఒక రంగును, రుచిని తిరిగి మరలా నీకు నీవున్న స్థలంలో నిన్ను అనుగ్రహించగలిగిన వాడు, నీకు కలిగిన అవమానాన్ని కొట్టివేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. సారెపాత విధవరాలకు దేవుడు దైవజనుడు చెప్తున్నాడు, ఇక్కడ వద్దు, ఇప్పుడు సారెపాత విధవరాల దగ్గరికి వెళ్ళు, విధవరాల దగ్గరికి వెళ్ళి నేను ఆజ్ఞాపించాను, వెళ్ళు. మారు మాత్రం చెప్పలేదు. కరువు కాలం రాజు ఇంట్లోనే ఆహారం అయిపోతే విధవరాల దగ్గర ఏముంటుంది? ఈ కరువు కాలంలో వారిని నెల పోషించే ఒక మాట మాట్లాడలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, అక్కడికి వెళ్ళాలి. ఆయన ఏం ఆజ్ఞాపించాడు? కలిగిన కొంచెం పిండి, కొంచెం నూనెకు అది కరువు కాలం వద్ద సమృద్ధిగా పోషించినట్లుగా ఆశీర్వదించిన దేవుడు విధేయత ద్వారా నిన్ను పోషించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. రూతు విధేయత చూపించింది, రూతు విధేయత చూపించింది. నీ జనమే నా జనం, నీ జనమే నా జనం, నువ్వెక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను. ఇది రావాల్సిన మాట. నీ జనమే నా జనం, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను. నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడికి రా అనకూడదు. నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటానయ్యా. దేవుడు ఆ విధేయత చూచిన ఆమెను తనలో నుండి యేసు ప్రభు వారు వచ్చారు. స్తోత్రం చెప్పండి. విధేయత కలిగిన ఒక కుమార్తెలో నుండి దేవుడు వంశావళి రావడం ప్రారంభించింది. ఎంత గొప్ప దేవుడా! ఏలియా కర్మేలు మీద ప్రార్థన చేసి ఆకాశం అగ్ని కురిపించబడ్డం మనం చూడగలం. అగ్ని కురిపించబడింది అనే ఒకటే తెలుసు. ఆయన చేసిన పని కట్టెలు కట్టాడు. చాలా కాలం అయిపోయింది, పాడైపోయింది, దాన్ని సరి చేశాడు, బాగు చేశాడు. కందకం ఏర్పాటు చేశాడు, డిస్టెన్స్ పెట్టాడు, నీళ్లు పోసాడు, కట్టెల నిండా నీళ్లు పోయమన్నాడు. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? దేశమంతా కరువు కలుగుతున్న కాలం, నీళ్ళు ఎక్కడి నుంచి దొరుకుతాయి? నీళ్ళు ఏ రీతిగా వస్తాయి? శిష్యులు చెప్తున్నాడు, నీళ్ళు తీసుకురాని పోయి. ఆయన చెప్తాడులే, పాస్టర్ గారు బాగానే మాటలు చెప్తాడు, ఆయన చెప్పేస్తాడు, మనం చేసేయాలి. అది ఎంత కష్టం ఆయనకి ఏం తెలుసు? వస్తాడు, గుడికని పోతాడు. అంటే చదివేనా కదా, చాలా కష్టమైన పనిది. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? కర్మేల మీద ఏలియన్ చోటలా కొండ ఎక్కి దిగిన శిష్యులను చూస్తున్నాడు. కొండ ఎక్కి దిగిన శిష్యులను చూచాడు. వాళ్ళు నీళ్లు మోయటాన్ని చూచాడు. వాళ్ళ విధేయతను బట్టి తడిసిన కట్టెల మీద అగ్ని కురిపించాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏలియా తప్పుడు అంటున్నాడు, నేను ఒక్కడే ఉన్నాను ఏలియా అంటుంటే, కాదు ఇంకా 50 మంది ఉన్నారని చెప్పాడు. స్తోత్రం చెప్పి ఇప్పుడు దేవుడు ఎవరిని చూశాడు? ఇప్పుడు కొండ మీద ఏలియానా, పాస్టర్నా? ఎవరు చూశాడు? తెర్ర వెనక పని చేసే బిడ్డలను చూస్తాడు. వాళ్ళు ఎవరైతే హృదయపూర్వకంగా చేశారో వారిని తలగా నిలబెట్టగలిగినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభువారు తండ్రి చిత్తానికి తను అప్పగించుకున్నాడు. అంతే. నాకొద్దు అని అవ్వలేదు. ఈరోజు ఇదే నాకు అప్పు చెప్పారా, ఈ పని, ఆ పనికి ఆయన అప్పగించుకుని మరణించి తిరిగి లేచాడు. మరణం అనేటువంటి
దానిని పునరుద్ధరణలోనికి తీసుకొచ్చాడు, జీవం ఇచ్చి చూపించాడు మనకి. ఆమేన్. నేనే పునరుద్ధానం జీవం అని సెలవిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఇస్ ద లాస్ట్ వన్. దేవుడు ఒక వ్యక్తిని పాడైపోయిన దాన్ని, జబ్బు పండ్లు అంటున్నవే, దాన్ని తిరిగి మరలా నేను కడతాను, దాన్ని తిరిగి మరలా బాగు చేయవాడని నేను. ఎందుకు పనికిరానిది, ఎవరు తినడానికి ఉపయోగం లేదు అని అంటున్నారే, తిరిగి మరలా నేను వారి గుడారం నిర్మిస్తాను, నాటుతాను, సరిచేస్తాను, మేలులతో నింపుతాను. వారి హృదయం, ప్రభు అన్నాడు, ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నాడు, వారి హృదయం నా యొద్దకు రావాలి, వారు నా యొద్దకు తిరిగి రావాలి. చెప్పండి, ఎవరు రావాలా? ఎవరు రావట్లేదు, గట్టిగా చెప్పండి. ఎవరైనా ఎవరు రావాలా? ఎవరైనా ఆగిపోయారా? వాళ్ళకి తెలియ చెప్పండి, నీ హృదయం దేవుని దగ్గరికి రావాలని. ఎవరు రావాలా? నీ కాలు కాదు రావాల్సింది, హృదయం రావాలి. టర్న్. నీ మనస్సులో దేవునికి చోటి, ఆయన నీ హృదయంలో ఆయనకి చోటి, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆమేన్. చాలా హృదయాలు కఠినమైన హృదయాలు. ఈ హృదయం చాలా కఠినమైనది కదండి. ఎంత కఠినంగా ఉంటుందో, పైకి అని నవ్వినంతగా తేలిగ్గా ఉండదు, లోపలంత కఠినం. వాళ్ళింటికి మనం వెళ్ళేదేంటి? ఎలబాక, వీళ్ళు వెళ్ళేది కాదు, ఇంకొక నాస్తాడు. ఎలబాక వేరే అక్కడేంటారా పని నీకు చర్చిలో? ఎలబాక కఠినం. కఠినం హృదయాన్ని ఏం చేసుకుంటున్నారు తెలుసా? కఠినం పరిచేసుకుంటున్నారు. నాశనం అయ్యున్నావు ఆల్రెడీ, ఇంకా నాశనంలోకి వెళ్ళబాక. తిరుగు, హృదయం తిప్పు. కఠినపరుచుకున్నావుకో, దేవుడు కూడా ఇంకా కఠినపరుస్తాడు. ఇంకా నేను, అర్థమైందా? నీ హృదయ స్థితి గుర్తెరగాలి. మొదట హృదయ స్థితిని గుర్తెరగాలి. చాలా మంది హృదయాలు మోసకరమైన హృదయం అన్నాడు ఇర్మియా. హృదయం అనేది చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం ఊరికనే ఉంటుందండి, మోసం చేయకుండా. మోసం 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 మోసం. హృదయం అనేది దుష్ట హృదయం అన్నాడు హెస్కేలుతో. ఏ హృదయం ఇది? ఈ హృదయాన్ని దేవునికి స్థానం ఉందా? దావీదు అంటున్నాడు యోవాబుని పిలిచి, యోవాబు, మన సైన్యాన్ని ఒకసారి కౌంటింగ్ చేయి, ఎంతమంది పెరిగారు, ఎంతమంది మన దగ్గర ఉన్నారు. అప్పుడప్పుడు చెప్తుంటారు, మా దగ్గరికి ఇన్ని లక్షల మంది వస్తున్నారు, ఇన్ని వేల మంది వస్తున్నారు అన్నప్పుడు నాకు అనిపించింది ఇదే. కౌంటింగ్ చేయి, ఎంతమంది వచ్చారు. ఎందుకయ్యా మనకి ఇది, ఎందుకయ్యా మనం ఇలా చేయకూడదయ్యా, యుద్ధంలో విజయం ఇచ్చింది ఆయనయ్యా, మన సైన్యం బలం ఎంతో, కౌంటింగ్ చేయి. వాక్యం అంటది, దావీదు మనసులోకి, హృదయంలోనికి అపవాదికి చోటిచ్చాడు. దేవుడి దగ్గర పనిష్మెంట్ భయంకరంగా వచ్చింది. ఇప్పుడు దుష్ట హృదయం మానదే. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, మానదే. ఒకరోజు అనుకోకుండా యోహాను పేతురు ఆ ఊర్లోకి వచ్చి వారు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు, దేవుని ఆత్మ చెదిరిపబడుతున్నారు. ఈ సీమోను గారడేవాడు అంటున్నాడు, ఎంత ద్రవ్యమో అంత ఇస్తాను, అది ఆ వరవేది నాకు ఇచ్చేయండి, కొంచెం ఇచ్చేయండి అంటున్నాడు. పేతురు అంటున్నాడు, దుష్ట హృదయం నుంచి నువ్వు బయటికి రానమ్మంటారు, మారు మనసు పొంది నువ్వు సరిచేయబడు, బాప్తిజం పొంది. ఏం పొందాలి ముందు? బాప్తిజం అయితే పొంది అందరికి కనపడడానికి షోయింగ్ చేసావు బాగా. నీ లోపల ఒక దుష్టుడు నిన్ను ప్రేరేపించి తీసుకుపోతున్నాడు. నీ హృదయ స్థితిని మొదట గుర్తెరుగు. మోసకరమైన హృదయం, దుష్ట హృదయం, క్రొవ్విన హృదయం. ఎంత గర్వం అండి దీనికి, ఈ హృదయానికి. దీనికంటే మళ్ళీ ఎవరికనే ఉంది హృదయానికి. ఎంత గర్వం. పావలా ఉంటే చాలు, రూపాయి మిగిలి వచ్చిందని చాలు. ఎంత గర్వం అండి, తగ్గింపు ఉంటుందండి. దేవుని పిల్లలు తగ్గింపు కలిగి ఉండాలి.
గర్వం. సామెతల్లో చెప్తాడు, కళ్ళు తల పైకి, కళ్ళు అంటే పైకి ఎక్కబడినటువంటి తరం అంటే 90 degrees చూసి కళ్ళు పైన చూస్తున్నాయిక అంటే ఎవరు కనపడరు. వీళ్ళు మిగతాళ్ళు ఎవరు మా కంటికి కనపడరు. ఈ హృదయం ఏస్కేల్ మీకు ఒక విషయం చెప్పాలి. వారి దగ్గరగా వచ్చారు కానీ వారి శరీరం, దేహం, హృదయం నాకు చాలా దూరంగా ఉంది. పెదాలే స్తుతిస్తున్నాయి. ఈ హృదయం మార్చబడాలి. నీ హృదయాన్ని నువ్వు గుర్తెరగాలి. హృదయాన్ని గుర్తెరగాలి. దావీదు తప్పు చేశాడు, అందరూ చేస్తారు, కానీ తప్పు చేస్తేనే నాకు దావల్ల తప్పు జరిగిందని గుర్తెరిగి నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను బాగు చేయని దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. మనం ఇది అడగం. నన్ను బాగు చేయి, నన్ను హిమము కంటే తెల్లగా చేయి. బైబిల్లో మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 42వ వచన భాగంలో, ఆదికాండం 27వ అధ్యాయం 42లో రిబ్కా తన పెద్ద కుమారి మాట విని ఏశావు చెప్పిన మాటలను గురించి వినినప్పుడు యాకోబుని పిలిచి తల్లిలాగంటది, నీ అన్న ఏశావు నిన్ను చంపాలని తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు. అబ్బా, అండర్లైన్ చేయండి ఈ మాట. ఎలా ఓదార్చుకుంటున్నాడంట? వాళ్ళని ఆదరిద్దాం, వాళ్ళని కాస్త క్షమిద్దాం, ఇలాగది ఓదార్చుకుంటుంది. ఎలాగైనా చంపాలి. అది లోపల ఎలా ఉందంటే కక్ష, లోపల కక్ష చేత తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు. టైం వచ్చి దాగు. కొంతమంది ఇదే టైం వచ్చింది అప్పుడు అడుగుదాం, టైం వచ్చింది, అందరు సర్కిల్ వేద్దాం, టైం వచ్చింది మనం అందరం అప్పుడు కడుగుదాం, దులుపుదాం. నీ హృదయ స్థితి ఇది. నీ హృదయ స్థితి ఇలాంటిది. వాక్యం అంటుంది, ఏశావు వంటి భ్రష్టుడిగా నువ్వు ఉండొద్దని. పాపం అనే చేదును తీసి పారవేయి. పాపం అనే పరిస్థితుల నుంచి బయటికి రా. నీ హృదయం ఏంటో నీకు తెలుసు. అయినా ఎవరికి చూపించడానికి? ఇది దేవుని దగ్గరే, నేను సృష్టించిన దేవుని దగ్గరే. నాశనం మధ్యలో చేదైనది ఏది కూడా వేరు మీ దగ్గర ఉండకుండా తీసి పారవేయండి. ఏం చేయాలా? గట్టి చెప్పండి, ఏం చేయాలా? పూర్ణ హృదయంతో నా దగ్గరికి రావాలి. బైబిల్ అంటుంది, ఏమన్నాడు? 24వ అధ్యాయం 20వ గ్రంథం 7వ వచనం, పూర్ణ హృదయంతో నా దగ్గర. అంటే ఏదో బలవంతం చేసి వచ్చాం, బలవంతం పిలిచేరిగేటి వచ్చాం, బలవంతంగా వద్దు. నేను అందుకే ఎవరు కూడా బలవంతం చేయడం ఇష్టపడలేదు. నా దేవుడు యొక్క స్వభావం కూడా అదే. బలవంతం చేయట్లేదు. రా, నీకు నువ్వుగా రావాలి అంతే. నీ కాళ్ళు ఉన్నాయిగా, చేతులు ఉన్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. రా. బలవంతం చేస్తే బలవంతంగానే ఉంటుంది. అది నీకు నువ్వుగా వస్తే, నీ హృదయం వచ్చి రాగలిగితే నా దేవుడు కూడా నీతో కూడా వస్తాడు. నీ ప్రతి పరిస్థితులను సరిచేయటమే కాదు, నిన్ను తలగా నిలబెట్టను. ఆమేన్. గట్టి చెప్పండి. పైకి బాగుండి లోపల కక్షలు, పైకి బాగుండి లోపలంతా కూడా పగలు. దేవునికి ఇష్టం లేదు బిడ్డ. ఇలాంటి వారు పైకి లేవనెత్తబడలేరు. పైకి బాగుండి లోపల మత్సరం, కుళ్ళు. ఒకళ్ళు ఎదుగుతుంటే తట్టుకోలేవు. టోబియా లాంటి వాళ్ళు మీరు. ఎవరో పేరు చెప్పండి. ఎదుగుతుంటే తట్టుకోలేని పేరేంటి? టోబియా. పేరు చెప్పండి. ఇక్కడ పేరు బాగుంటుందలకి. టోబియా అడ్డగించేవాడు. టోబియా దేవుని యొక్క ప్రజలందరూ కూడా ప్రాకార కట్టాలనుకుంటుంటే ఎలాగైనా పడేయాలని హేళన చేస్తున్నాడు. హేళన. ఈ టోబియా మొహానికి హేళన.
ఒక నక్కెక్కి దూకితే పడిపోదు ఈ గోడ. మీరేంటి చెత్తలాంటి రాళ్ళని తీసుకొచ్చి ఒక రాత్రికల్లా కట్టేయగలరా? అది బలముగా మార్చబడతాయా? నెహెమ్యా అంటున్నాడు, టోబియా యొక్క మందిర ఆవరణలో ఉన్నటువంటి అతని సామాగ్రి అంతా తీసి బయట పారవేయండి. ఈ దినం ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి అయిష్టమైన హృదయంలో ఏది ఉందో దాచుకున్నావు, ఆ స్థితిని నువ్వు ఎరుగున్నావు కనుక దాన్ని తీసి ముందు బయట పారవేయి. లీవ్ ఇట్, చాలు. ఇంతవరకు చేసేది చాలు. ఇప్పుడైనా టర్న్ అవ్వు, విధేయత చూపించు, విధేయత చూపించు. అలాగండి, ఎందుకు రాలేదు పోయిన ఆదివారం? నేను అలాగండి, ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటుంది బాడీ. నాకు తెలుసు ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చింది, ఏం కోసం అయితే ఏం ఆసక్తి వచ్చేద్దామని నేను అనుకుంటా. ఏమండి ఎంతమంది చూస్తుంటారు రోజు, ఎందుకు రాలా పోయిన వారు? అసలు వాస్తవం చెప్పచ్చుగా. వాస్తవం లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. ఈ వేషధారణ జీవితాన్ని దేవుడు ఇష్టపడలేదు. ఆ ముసుగు కొంచెం ముసుగు తెరిచి రా, అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాను తెలుసా? పాడైపోయిందే, ఇది ఎందుకు ఉపయోగం లేదే, తిరిగి మరలా బాగు చేస్తాను, తిరిగి మరలా నేను కడతాను, తిరిగి ఆశీర్వదకరంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిలబెడతాను. హల్లెలూయా. కనుకనే ఆయన సింహాసనం విడిచి భూమి మీద కరిదించింది. సింహాసనం విడిచి భూమి మీద అడుగుపెట్టింది ఎందుకు? తన పిల్లలను మరణంలోనికి వెళ్ళిపోతున్న వారిని రెండవ మరణంలోనికి వెళ్ళకుండా ఆయన మరణం నుంచి జీవాన్ని ఇచ్చి ఆయన మళ్ళీ నీతిమంతులుగా చేశాడు. దేవుని దగ్గరికి నీవు హృదయపూర్వకంగా రా, ఆయన తిరిగి మరలా నిన్ను కట్టి నిలబెట్టిన కాక. చాలా అర్థంగా ఉన్నాయి, అవన్నీ తీసి పారవేయి. క్షమించు నాయన, నా హృదయ స్థితి లాగుంది, నా హృదయ స్థితి ఎలా ఉంది, క్షమించు. థ్యాంక్ యూ ప్రేమైన తండ్రి, స్తోత్రం. హృదయపూర్వకంగా నీ ఎద్దుకు రాగలిగితే, మా మనసులో నీకు స్థానం ఇచ్చి చోటు ఇవ్వగలిగితే, తిరిగి మరలా నిర్మించదునని, మరలా కట్టేదనని, మరలా బాగు చేసేదనని సెలవిచ్చా. పతనమైపోతున్న కుటుంబాలు అయ్యా, వారి హృదయాల్లో తలపోసుకొని కన్నీటితో ఉన్న బిడ్డల హృదయాలను నువ్వు చూచిన దేవుడు నాయన, తిరిగి మరలా కట్టండి, ఆశీర్వదకరంగా నిలబెట్టి దీవెనతో నింపండి. యేసు నామములో అడిచిన తండ్రి.